వివిధ మీడియా రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుకై సంతకాల సేకరణ కార్యక్రమానికి వీరు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కొమరం భీం జిల్లాలో 2011లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందజేశారని, అప్పటి నుండి ఎంతో మంది ఈ రంగంలోకి వచ్చినప్పటికీ వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు. జర్నలిస్టులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్ అయినటువంటి జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలి, కనీసం ఇళ్ల స్థలాలన్నా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎంతో న్యాయబద్ధంగా కోరుతున్న ఈ కోరికను భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నది. వారి పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జర్నలిస్టులు అనేవాళ్ళు సమాజంలో ఉన్నటువంటి మంచిని చూపుతూ చెడుని చూపుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగడానికి నిజంగా ఎంతో ఉపయోగపడతారు. వారి ప్రొఫెషన్ అనేది రిస్క్తో కూడినదైనప్పటికీ జర్నలిస్టులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్ అయినటువంటి జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలి, కనీసం ఇళ్ల స్థలాలన్నా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎంతో న్యాయబద్ధంగా కోరుతున్న ఈ కోరికను భారతీయ